what about ISTTM? ISTTM it's degree college. Your infrastructure is very good. Faculty is very good. They are very sportive also. They teach us very nicely. They are found this ISTTM college. Chala best infrastructure and teachers are very friendly. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. కోర్స్ కావాలన్నా స్టడీస్ కావాలన్నా చాలా కాలేజెస్కి వెళ్ళొచ్చు. చాలా ఫ్యాకల్టీస్ చాలా మంది ఉంటారు, చాలా మంది స్టడీ చేస్తారు. కాకపోతే మనతో ఫ్రెండ్లీగా ఉండి మనకు కావాల్సిన దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఓన్ టైం కూడా ప్రిపేర్ చేస్తూ మనం కొంచెం అడిగితే దానికి ఇంకా ఎక్కువ చెప్పేంతలా ఉన్నదైతే ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తాం? మీకు మెయిన్గా జాబ్స్ భయం ఉండదు. కావాల్సింది ఏంటో మీకు ఫ్యూచర్లో ఏమేమి అవ్వాలో ఏం చేయాలో అన్నీ ఇక్కడే నేర్పిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఏసీ ఉంటుంది, టీవీస్ మీకు ప్రోగ్రామ్స్ లైవ్లో చూపిస్తారు, లైవ్లో చేపిస్తారు అన్నీ. అంటే ఒకటి విన్నాను, ISTTM అంటే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అని విన్నాను. నిజమేనా? థర్డ్ ఇయర్స్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు చాలా మందికి కూడా ప్లేస్మెంట్స్ వచ్చాయి అని చాలా మంది కూడా చెప్పారు. ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే డైరెక్టర్ రాజేష్ గారితో మాట్లాడామా, ఏమన్నారు? జాయిన్ అవ్వచ్చు, మీకు ఓన్లీ స్టడీస్ కాకపోయినా మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. జాయిన్ కానీ ఒకసారి మీరు కాలేజ్ కూడా చెక్అవుట్ చేయండి అని చెప్పండి. సో కాలేజ్ అంతా చెక్అవుట్ చేసిన తర్వాత నచ్చి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. I have taken the course BBA from ISTTM. What I really like about this college is that, as everybody says, the curriculum is really good. The kind of support we get from the faculty and management is very impressive. The most important thing that I felt is that they focus on every student's priority, because every student is different, their capabilities are different, so they try to focus and bring out the best in all the students. ISTTM గురించి ఏం విన్నావు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది? ఫస్ట్ ఇయర్స్లో చాలా నేర్పించారు మనకి. ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి అన్ని. మీకు ఎప్పటివరకు కావాలంటే అప్పటి వరకు ఉండొచ్చు కాలేజ్లో, ఎప్పటివరకు కావాలంటే అప్పటివరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నీకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు మెయిన్గా. అండ్ ఫ్యాకల్టీకి కూడా దగ్గరుండి నేర్పిస్తారు. మీకు చాలా బెస్ట్ కాలేజ్ అని. ఇక్కడ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మీకు స్టడీస్తో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. గుడ్ కాలేజ్, బాగా మంచిది, ఫ్యాకల్టీ మంచిగా ఉంది, ద ప్రోగ్రామింగ్ అండ్ ఈవెంట్స్ అయినా. కొంతమంది మెయిన్ థింగ్స్ స్పోర్ట్స్ కోసం వస్తారు. అవును, స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అందరికి తగ్గట్టు ISTTM ఉంది అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ. సో మీరు యాజ్ ఏ స్టూడెంట్ గా ఏం చెప్తారు? నిజంగా బాగుందా? ఇట్స్ వెరీ గుడ్. అంటే ఫ్యాకల్టీ అనేది వాళ్ళు ఏదో టీచర్స్ లాగా ఉండరు, జస్ట్ మన ఫ్రెండ్స్ ఎట్లుంటారో వాళ్ళు అట్లనే ఉంటారు. డౌట్స్ ఏమన్నా ఉంటే ఎనీ టైం క్లారిఫై చేస్తారు వాళ్ళు. సో వాళ్ళతోని ఇబ్బంది ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్టడీ ఒకటే కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమున్నాయి ఇక్కడ? లైక్ స్పోర్ట్స్ ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీకేం బాగా నచ్చింది ఇక్కడ? స్పోర్ట్స్ బాగా నచ్చింది. మీ పేరు ISTTM వినగానే ప్లేస్మెంట్ గ్యారంటీ అని చాలా చోట్ల విన్నాను. ఎందుకు, ఎలా మీరు ఇవ్వగలరు గ్యారంటీ అని? అంటే కోర్స్ అయిపోయినా జాబ్ వచ్చే వరకు మీరు కంటిన్యూ చేస్తా అంటున్నారు, అది ఎలా, ఏంటి అసలు? చెప్పాను కదండి, లైక్ ISTTM కంప్లీట్ స్టూడెంట్ ఓరియంటెడ్ కాలేజ్ అండి. రైట్, ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఇక్కడ ఉన్న బోర్డ్ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. రైట్, సో మేము ఎప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటాం. సో స్టూడెంట్కి ప్లేస్మెంట్స్కి అష్యూరెన్స్ ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టు 3 things లైక్ లొకేషన్, కరికులం అండ్ ఫ్యాకల్టీ. ఈ 3 విషయాల్లో ISTTM ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు లాస్ట్ 15 years నుంచి. కాబట్టి ప్లేస్మెంట్స్ చేయగలుగుతున్నాం. ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వాలిటీ స్టూడెంట్ ఉంటే ఏ కంపెనీ వదులుకోదండి. ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర BBA, BCom, BCA కోర్సెస్ ఉన్నాయండి. BComలో BCom కంప్యూటర్స్ ఉంది, BCom బిజినెస్ అనలిటిక్స్ ఉంది. టోటల్ 4 కోర్సెస్ ఉంది అండర్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో. ఈ 15 yearsలో ఎంతమందికి, ఎన్ని వందల మందికి మీరు ప్లేస్మెంట్ ఇచ్చి ఉంటారు? PGDM స్ట్రెంత్ 120 అండి పర్ ఇయర్. సో 15 yearsలో ఆల్మోస్ట్ 14 బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యాయి. సో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్. ఆల్మోస్ట్ ఒక 1600 to 1700 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి దాంట్లో. అండ్ ఇప్పుడు ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఈరోజు ఈ ఇయర్ వచ్చిన కంపెనీస్లో ప్లేస్మెంట్స్లో ఐ థింక్ 14 odd కంపెనీస్ వచ్చాయి ఇప్పటి వరకు. దాంట్లో 7 కంపెనీస్ నా MBA స్టూడెంట్స్ పెట్టిన ఏవైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళే వచ్చి రిక్రూట్ చేసుకొని వెళ్ళారు. మరి జస్ట్ ఇమాజిన్, మన దగ్గర MBA చేసి బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసి ఆ స్టూడెంట్స్ మళ్ళీ ప్లేస్మెంట్స్కి వస్తే దట్ ఇట్స్ ది సక్సెస్ ఆఫ్ ద కాలేజ్. మీ దగ్గరికి రావాలి, మీ కాలేజ్లోనే చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అడ్మిషన్స్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? సో అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయండి. మా వెబ్సైట్ istTM.com వెబ్సైట్లోకి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
సో స్టూడెంట్స్కి చెప్పేది కూడా ఏంటంటే అడ్మిషన్ టైం, సో హడావుడిగా ఇక్కడ అక్కడ జాయిన్ అయిపోవాలని చెప్పి 1 year తర్వాత మళ్ళీ అరే ఏంటి ఇక్కడ జాయిన్ అయ్యాను అని రియలైజ్ అవ్వకుండా టేక్ సమ్ టైం, ఇంకా టైం ఉంది, జూలై ఎండింగ్ వరకు టైం ఉంది కాబట్టి నిదానంగా రీసెర్చ్ చేసి ఏ కోర్స్లో జాయిన్ అవుతే బాగుంటుంది, దేంట్లో కెరియర్ ఎక్కువ ఉంటుంది అనేది రీసెర్చ్ చేసి డెసిషన్ సో తీసుకుంటాను. మీరేమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్ కి? నేను ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ తో 1 hour మినిమం స్పెండ్ చేస్తాను. 1 hour చాలా ఓపిక ఉండాలి. ఆయన ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయినా అవ్వకపోయినా 1 hour టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళు వెళ్ళే ముందు కూడా ఒకటే చెప్తాను, ఇక్కడ జాయిన్ అవ్వాలని కాదు, బట్ మన కాన్వర్జేషన్ మీరు ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అన్నట్టు నేను స్టూడెంట్స్తో పేరెంట్స్తో చాలా టైం స్పెండ్ చేస్తాను మా మేనేజ్మెంట్ అంతా. చాలా మంది నాకు చెప్తున్న మాట ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్, మిగతా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. సో అందుకే స్వయంగా వచ్చాను ఏమున్నాయి చూద్దామని. ఎన్ని క్లాస్ రూమ్స్ మొత్తం ఇక్కడ? టోటల్ 12 క్లాస్ రూమ్స్ అండి. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ చూస్తే కూడా కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్తో, స్క్రీన్స్ చూసినా సరే కంప్లీట్ డిజిటల్ ఇంటరాక్టివ్ స్క్రీన్స్తో, కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసీ, అంటే స్టూడెంట్స్ కూడా మంచి కంఫర్ట్ ఉండాలి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు. ఇప్పుడు బయట ఉన్న ఈ సమ్మర్కి వాళ్ళకు కూడా ఎలాంటి డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్ పెట్టి వాళ్ళకి క్లాస్ రూమ్లో ఎంతవరకు ఉండగలుగుతారో, క్లాస్ రూమ్లో ఎంత డ్యూరేషన్ ఉంటారో క్లాస్ రూమ్లో ఉంటారు. ఒకసారి క్లాసెస్ అయిపోగానే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది. సో పిల్లలు ఇష్టం అనమాట, స్పోర్ట్స్ ఉండే వాళ్ళు స్పోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసెస్ పెట్టేయడం, క్లాసెస్ అయిపోగానే స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోవడము, అంటే ఎంగేజ్ చేయలేకపోతున్నారు. సో మాదేంటంటే ఇక్కడ స్టూడెంట్ ఎంతసేపు కాలేజ్లో ఉంటే వాళ్ళ కాలేజ్ అంత అలవాటు అవుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క యాక్టివిటీ కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళడానికి ఆలోచించరు. సో క్లాసెస్ ఒకసారి అయిపోగానే స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఏరియా ఓపెన్ చేస్తాము. ఈ స్టూడెంట్స్ చాలా మందితో మాట్లాడాను, అంటే స్టడీ ఒకటే కాదు, స్పోర్ట్స్ మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళమన్నా సరదాగా తీసుకెళ్తారు. ప్రతి ఒక్కటి మీతో ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చారట. ఫ్యాకల్టీ కూడా ఒకటే చెప్తారండి, స్టూడెంట్కి ఏదన్నా మీరు చెప్పే కంటే ముందు ఫస్ట్ స్టూడెంట్ ప్లేస్లో మీరుండి ఆలోచించండి. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారా లేరా, ఎంతవరకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, మన వల్ల అయినంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఇచ్చేలానే చూడాలి. సో అంటే కాలేజ్ అనేది సెకండ్ హోమ్ లాగా ఉండాలి, అంటే ఇల్లు తర్వాత ఇల్లు లాగా ఉండాలి తప్ప ఇక్కడికి రావాలంటే భయపడడం కానీ అలాంటిది ఎప్పుడు స్టూడెంట్ పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఓపెన్గా ఉంటేనే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడగలుగుతారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా కావాలని అడగలుగుతారు. మనం ఒక బౌండరీ తీసుకొని ఇలానే ఉంటాము మీరు అక్కడే ఉండాలి అంటే మాత్రం అది ISTTMలో ఆ కల్చర్ అనేది మేము ఎప్పుడు దాన్ని ఫాలో అవ్వలేదు, అలాంటి కల్చర్ అడాప్ట్ చేయొద్దని కూడా చెప్తాము. సో ఇక్కడ క్యాంపస్లో 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయండి. ఒక కంప్యూటర్ ల్యాబ్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర, ఇక్కడ మన కంప్లీట్ ఈ ఫ్లోర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో ఇక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబ్ ఏంటంటే ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు కాబట్టి క్విక్ రిఫరెన్స్ కోసం, ఇలాగైతే లైబ్రరీ ఉందో అలానే క్విక్ రిఫరెన్స్ కోసం ఈ కంప్యూటర్ ల్యాబ్ యూజ్ చేస్తాం ఇమీడియట్గా. అండ్ వీ హ్యావ్ 1 more బిగ్ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి 2 ఉన్నాయి, లైబ్రరీ 2 ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ 2 ఉన్నాయి. సో ఒకటేమో క్విక్ రిఫరెన్స్ కోసం, ఒకటేమో రెగ్యులర్గా యూజ్ చేయడం. ప్రతి ఒక్కటి ఒకసారి స్టూడెంట్ లోపలికి కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడంటే ఇంకా వేరే ఏం అవసరం లేదు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే సమకూర్చారు మొత్తానికి. ఇప్పుడు ఎట్లయితే మాల్స్ 1 stop షాప్ అని ప్రమోట్ చేస్తున్నారు, దిస్ ఇస్ 1 stop కాలేజ్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ లాగా స్టూడెంట్కి టైలర్ మేడ్. నాట్ లైక్ ఓవరాల్గా 100 members ఒకటే ఇస్తామని కాకుండా టైలర్ మేడ్ ప్రతి స్టూడెంట్కి ఇలాగ నేను చెప్పినట్టు వాడికి ఉండే స్ట్రెంగ్స్ వీక్నెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము ఏంటి అని చెప్పేసి 1-to-1 ఇండివిజువల్గా మాట్లాడి మీరు చూస్తే కూడా కౌన్సిలింగ్ రూమ్స్ కానీ ఫ్యాకల్టీ రూమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు మాట్లాడాలన్నా కూర్చొని మాట్లాడుకోవాలన్నా సరే కొంచెం కార్పొరేట్ స్టైల్లోనే ఉంటుంది. లైక్ నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ వస్తుంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ ఉంది, ఫీ కూడా ఎక్కువగా ఉంటుందా? లేదండి, కంపారిటివ్లీ హైదరాబాద్లో అందులో మీరు గచ్చిబౌలిలో పెట్టారు, ఇది చాలా కాస్ట్లీ ఏరియా కూడా, అది కూడా నాకు చిన్న డౌట్. గచ్చిబౌలిలో పెట్టాను కదా అని చెప్పేసి స్టూడెంట్ మీద నేను ఆ బర్డెన్ పెట్టలేనండి. కంపేర్ చేస్తే మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ జోన్లో ISTTM ఫీజు అనేది చాలా తక్కువ. అండ్ ఫీతో పాటు మెరిట్ స్టూడెంట్స్ లైక్ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ 10th classలో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు.
సో వెరీ అఫోర్డబుల్ ఫీ అండి. మన దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అందరూ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇలానే ఉంటారు. సో ఇట్స్ వెరీ అఫోర్డబుల్. సో అందరి స్టూడెంట్ని వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఫీ డిజైన్ చేశారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ పిల్లల్ని మీరు ISTTM బిజినెస్ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. జాయిన్ చేయించాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.